ఇన్స్టాగ్రామ్ ప్లస్ బ్లాగింగ్ దీన్ని యూస్ చేసి మీరు పాసివ్ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఈవెన్ నేను కూడా ప్రెసెంట్ అదే చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్ తో బ్లాగింగ్ చేస్తున్నా, డబ్బులు అయితే సంపాదిస్తున్నా. దీన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఎట్ ద సేమ్ టైం నాకు ఎంత ఎర్నింగ్ వస్తుంది అనేసి కూడా వీడియోలో చూపిస్తాను. సో దట్ మీకు నమ్మకం కలుగుతుంది, ఎస్ ఇట్స్ పాసిబుల్ ఇన్స్టాగ్రామ్ బ్లాగింగ్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు అని. అది ఎలా చేయాలి ఏంటని మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ ద ఛానల్ కొత్తగా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీరు ఈ సోషల్ మీడియా బ్లాగింగ్ నేర్చుకుంటే డెఫినెట్ గా మంత్లీ 15,000 అట్లీస్ట్ అయితే సంపాదించవచ్చు జస్ట్ బై క్రియేటింగ్ రీల్స్ అండ్ ఆర్టికల్స్. సో దాని గురించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు నేర్చుకుందాం. లెట్స్ గో. స్టెప్ 1, మనం ఫస్ట్ గా క్రియేట్ చేయాల్సింది ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఎందుకంటే అందులో మనం రీల్స్ చేయాలి. మీకు ఒకవేళ రీల్స్ చేయడం పాసిబుల్ అవ్వకపోతే మీరు ఫేస్ చూపించకుండా కూడా రీల్స్ చేయొచ్చు. అండ్ ప్రెసెంట్ AI అవతార్స్ కూడా వస్తున్నాయి. సో మీరు ఫేస్ వాయిస్ లేకుండా కూడా రీల్స్ చేయొచ్చు. ప్రీవియస్ వీడియోస్ లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆల్రెడీ. మన ప్రీవియస్ వీడియోస్ చూడండి, AI తో మనం కాంటెంట్ క్రియేషన్ ఎలా చేయాలని తెలుస్తుంది. సో మీరు సింపుల్ గా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో మీరు ఏ టైప్ ఆఫ్ రీల్స్ చేయాలంటే యాప్స్ గురించి కానీ, వెబ్సైట్స్ గురించి కానీ, జాబ్ ఆఫర్స్ గురించి కానీ, గవర్నమెంట్ నోటిఫికేషన్స్ గురించి కానీ, ఇలా మీకు నచ్చిన కేటగిరీ తీసుకొని దాని మీద రీల్స్ క్రియేట్ చేయండి. డైలీ ఒక రీల్ సరిపోద్ది. సో అలా రీల్స్ క్రియేట్ చేస్తూ ఉంటే మీకు రీచ్ వస్తుంది. దెన్ సెకండ్ స్టెప్ లో మీరు ఒక బ్లాగ్ వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవాలి. బ్లాగ్ వెబ్సైట్ ఎందుకు అంటే మన వెబ్సైట్ నుంచి మనీ వస్తాయి, ఇన్స్టాగ్రామ్ నుంచి కాదు. సో మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకొని అందులో మీరు ఆర్టికల్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీల్ చేశారు, లవర్స్ కి యూజ్ అయ్యే 5 యాప్స్ అనేసి. దాని గురించి మీరు ఒక ఆర్టికల్ రాయండి మీ వెబ్సైట్ లో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేశారు కదా, ఆ యాప్స్ కావాలనుకుంటే కామెంట్ చేయడం చెప్పండి. సో చాలా మంది కామెంట్ చేస్తారు, వాళ్ళందరికీ మీ బ్లాగ్ వెబ్సైట్ లింక్ పంపించండి. అప్పుడు ఏమవుద్ది, మీ ఇన్స్టాగ్రామ్ లో చూసిన ఆడియన్స్ అందరూ మీ వెబ్సైట్ కి వస్తారు. వెబ్సైట్ కి ట్రాఫిక్ వస్తుంది. మీకు వెబ్సైట్ కి యాడ్స్ అండ్ సప్లై వచ్చి ఉంటే కనుక డెఫినెట్ గా యాడ్స్ కనిపిస్తాయి, ఇన్కమ్ అయితే వస్తుంది. సో ఇలా చేస్తూనే నేను ప్రెసెంట్ ఎర్నింగ్ చేసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కి వెళ్ళి చెక్ చేయొచ్చు. నేను కొన్ని యాప్స్ గురించి, వెబ్సైట్ గురించి చెప్తాను. వాళ్ళు చాలా మంది లింక్ అని కామెంట్ చేస్తారు. వాళ్ళందరికీ నా వెబ్సైట్ లింక్ వెళ్తుంది. మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే మీరు నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి అందులో ఒక పోస్ట్ కి కామెంట్ చేసి చూడండి, నా వెబ్సైట్ లింకే వస్తుంది మీకు. సో దీన్ని చేయాలంటే సింపుల్, మీరు ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవాలి. అది ఎలానో ఇప్పుడు చెప్తాను. సింపుల్ గా ఇక్కడ క్లెయిమ్ డీల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ఓపెన్ చేసుకోండి. తర్వాత ప్రీమియం, బిజినెస్ మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సింగిల్ అయితే సెలెక్ట్ చేసుకోవద్దు. నేనైతే బిజినెస్ ఆప్షన్ మీద చూస్ ప్లాన్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత మనకు బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంది. మీరు ఇక్కడ పీరియడ్ సెలెక్ట్ చేసుకోండి. 12 months కా, 24 months కా, 48 months కా అన్నది. నేను 48 months సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ నా సైడ్ నుంచి ఒక కూపన్ కోడ్ ఇస్తా అని చెప్పా కదా. సో తేజ20 అనే కూపన్ కోడ్ అప్లై చేయండి. మీకు ఇన్స్టెంట్ గా 20% డిస్కౌంట్ అయితే ఉంటుంది. చూడొచ్చు 7,600 అయింది. లేదు ఇది వర్క్ అవ్వట్లేదు అంటే కనుక తేజ15 అనే కూపన్ కోడ్ ని యూస్ చేయండి. ఇది 50% డిస్కౌంట్ అయితే వస్తుంది. లేదు ఇది వర్క్ అవ్వట్లేదు అనుకుంటే కనుక హలో తేజ కూపన్ కోడ్ అయితే అప్లై చేయండి. ఇదైతే 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది. నేను 3 కోడ్స్ ఇచ్చాను. మీరు 3 కోడ్స్ లో నుంచి ఏదైనా యూస్ చేయొచ్చు. సో నేను ప్రెసెంట్ తేజ20 కూపన్ కోడ్ అయితే అప్లై చేసుకుంటున్నా. నాకు 20% డిస్కౌంట్ అయితే వచ్చింది. సింపుల్ గా కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత మీ గూగుల్ అకౌంట్ లాగిన్ అయితే అయిపోండి. నెక్స్ట్ మీ బిల్లింగ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. మీ నేమ్ అవన్నీ సింపుల్ గా మొబైల్ నంబర్, అడ్రస్, సిటీ, స్టేట్, పిన్ కోడ్ ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో యూపీఐ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నంబర్, యూపీఐ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న మనీ పేమెంట్ కంప్లీట్ చేశారు అనుకోండి, మీకు హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే వచ్చేస్తుంది. ఆ వర్డ్ప్రెస్ ని ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ ఆల్రెడీ నేను డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ చేస్తాను, చెక్ చేయండి. వన్స్ మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాక అందులో ఆర్టికల్స్ అనేది రాయాలి. సో ఆర్టికల్స్ ఎలా రాయాలి, ఆర్టికల్స్ రాసిన తర్వాత యాడ్సెన్స్ కి ఎలా అప్లై చేయాలి, యాడ్సెన్స్ కి అప్లై చేసే ముందు ఏమేమి రూల్స్ ఉంటాయి, ఏం చేస్తే యాడ్సెన్స్ అప్లోడ్ వస్తుంది, దీని గురించి కంప్లీట్ గా ఒక ఫుల్ కోర్స్ అయితే చేశాను. 2 hours ప్లస్ కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ అది కంప్లీట్లీ ఫ్రీనే, యూట్యూబ్ లోనే ఉంది. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. ఆ కోర్స్ చూసిన తర్వాతనే మీరు ఈ సోషల్ మీడియా బ్లాగింగ్ స్టార్ట్ చేయండి. ఆ కోర్స్ చూడకుండా డైరెక్ట్ గా ఏదో వెబ్సైట్ తీసుకున్నాం, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేద్దామంటే కుదరదు. మీరు మధ్యలోనూ ఆపేస్తారు డామ్ షూర్ గా. సో ఫస్ట్ కోర్స్ ని కంప్లీట్ గా చూడండి, తర్వాత మీరు అర్థం చేసుకోండి, దెన్ స్టార్ట్ చేయండి. నేను చేయగలను అనుకుంటే, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ప్రెసెంట్ ఈ ప్రాసెస్ లోనే చాలా మంది హిందీ క్రియేటర్స్ యూజ్ చేస్తున్నారు. నార్త్ ఇండియా వాళ్ళు చాలా మంది ఇన్కమ్ ని జనరేట్ చేస్తున్నారు. సో అందుకే మన తెలుగులో ఎవరు అంతగా చేయట్లేదు. నేను చేస్తున్నా, బట్ అంతగా ఎవరు చేయట్లేదు. సో అందుకే మీకు దీని గురించి చెప్దాం అనేసి వీడియో చేశాను. అండ్ ఇప్పుడు నా ఇన్కమ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను మీకు, సో దట్ ఎస్ ఇది నిజమే అని తెలుస్తుంది. సో గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నాకు నవంబర్ మంత్ లో 1,000 మాత్రమే ఎర్నింగ్ అయింది. ఎందుకంటే నేను నవంబర్ మంత్ లో ఒక్క ఆర్టికల్ కూడా రాయలేదు. పాత ఆర్టికల్స్ నుంచి నాకు ఎర్నింగ్ అయితే వస్తుంది. అదే మనం ఒకసారి అక్టోబర్ మంత్ చెక్ చేద్దాం. అక్టోబర్ 1st నుంచి అక్టోబర్ 31st వరకు నాకు 12,000 అయితే ఇన్కమ్ వచ్చింది. అక్టోబర్ లో కూడా నేను జస్ట్ 4 ఆర్టికల్స్ రాశాను అంతే. అదే ఇప్పుడు మనం ఒకసారి సెప్టెంబర్ చెక్ చేద్దాం. సెప్టెంబర్ మంత్ లో ఎంత వచ్చాయో, సెప్టెంబర్ మంత్ లో నేను ఒక 10
10 ఆర్టికల్స్ వరకు రాశాను, అందుకే నాకు 28,000 అయితే వచ్చింది. సో ఇలా మంత్లీ నాకు ఎంతో కొంత ఇన్కమ్ అయితే వస్తుంది అన్నట్టు. సో లాస్ట్ 90 days లో 43,000 రూపీస్ ఎర్నింగ్ అయితే చేసుకున్నాను ఈ వెబ్సైట్ నుంచి. నా వెబ్సైట్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. వెబ్సైట్ వచ్చేసి tribot.com అని ఉంటుంది, చూడొచ్చు. నేను యాప్స్ గురించి, వెబ్సైట్స్ గురించి ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను, ఇక్కడ చెక్ చేయొచ్చు. సో ఆర్టికల్ రాస్తాను, ఆర్టికల్స్ లో నా యాప్ లింక్స్ ఇస్తాను. సో దట్ అలా నాకు యాడ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వెబ్సైట్ కి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా యాడ్స్ క్లిక్ చేస్తారు అప్పుడప్పుడు, అండ్ యాడ్స్ చూస్తూ ఉంటారు కాబట్టి ఇలా నాకు ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. సో చూసారు కదా నా ఇన్కమ్. సో అంత ఇన్కమ్ అయితే వస్తుంది. నేను జస్ట్ మంత్లీ ఒక 4-5 ఆర్టికల్స్ రాసాను అంతే, అయినా కూడా నాకు ఇన్కమ్ అయితే వస్తూ ఉంటుంది. సో ఓవరాల్ గా అదనమాట. ఇన్స్టాగ్రామ్ ప్లస్ బ్లాగింగ్ యూస్ చేసి మీరు డామ్ షూర్ గా మంత్లీ 15,000 అయితే ఏం చేసుకోవచ్చు, పక్కా చెప్తున్నా. మీరు ప్రాపర్ గా చేయగలిగితే కనుక ఇది డెఫినెట్ గా మీకు పాసివ్ ఇన్కమ్ తెచ్చిస్తుంది. సో అది ఓవరాల్ గా వీడియో అనమాట. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో నాకు ఖచ్చితంగా చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై. నేను మీ సైతేజ, సైనింగ్ ఆఫ్.